హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా చేసుకునేలాగా చిల్లీ చికెన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నానండి. చాలా సింపుల్గా, అది కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేలాగా ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని చూసి చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేసి కమెంట్ కూడా పెట్టండి. అలాగే వీడియోని షేర్ కూడా చేయండి. ఇక్కడైతే ఫస్ట్ నేను బోన్లెస్ చికెన్ ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది బాగా వాష్ చేసేసి పెట్టుకున్నాను. అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు మైదా వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ కూడా వేసుకున్నాను. కార్న్ఫ్లవర్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నాక ఒక ఎగ్ వేసుకుంటున్నానండి. ఇందులోకి నేను ఇది బైండింగ్ కోసం ఎగ్ వేసుకుంటున్నాను. ఎగ్ లేని వారు వాటర్ కూడా వేసుకోవచ్చు దీని బదులు. ఎగ్ వేయడం వల్ల కోటింగ్ అనేది చాలా బాగా నీట్గా వస్తుందండి. ఇందులోకి నేను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు మరీ కూడా వేస్తున్నానండి. ఇలా బాగా అన్నీ కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని అది ఉండలు లేకుండా వాటర్ వేసుకొనేసి బాగా ఇలా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అయితే మనకు హీట్గా వేడెక్కిందండి, వేడిగానే ఉంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇక్కడ ఒక్కొక్కటిగా మనం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొనేసి కొంచెం బాగా ఆయిల్లో వేగాక మనం కొంచెం ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొనేసి కొంచెం బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఇప్పుడు పక్కన తీసి పెట్టుకుందామండి చికెన్ ముక్కలు. ఇప్పుడు అన్నీ కూడా చికెన్ ముక్కలు తీసేసుకున్నాక ఇంకోసారి సెకండ్ రౌండ్ కూడా నేను ఇక్కడ కొన్ని పీసెస్ ఉన్నాయండి, చికెన్ పీసెస్, అవి కూడా ఇందులోకి నేను వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడిగా ఉంటే బాగా తొందరగా చికెన్ పీసెస్ అనేది కూడా మనకు బాగా వస్తాయి, లేదంటే కోటింగ్ అంతా ఆయిల్ అనేది మనకు వెళ్ళిపోతుంది, ఆయిల్ కూడా పాడవుతుందండి. అలా లేకుండా నీట్గా ఇలా ఆయిల్ అనేది మనకు వేడిగా ఉండట్టే ఇలా నీట్గా మనకు అనేది చికెన్ పీసెస్ కోటింగ్తో పాటు బాగా వస్తుంది. ఇలా అన్ని చికెన్ పీసెస్ కూడా ఇప్పుడు బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఇలా అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే ఆయిలే నేను ఇందాక చికెన్ వేయించాను కదా, అదే ఆయిలే నేను ఇక్కడ కొంచెం తీసేసుకొని ఇట్లా కొంచెం ప్యాన్లోకి తీసుకుంటున్నానండి. ప్యాన్లోకి తీసుకున్నాక ఇక్కడ చూడండి, మీకు అన్నీ కూడా నేను గ్రీన్ చిల్లీస్, ఆనియన్, కరివేపాకు, క్యాప్సికమ్, గార్లిక్ ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇక్కడ గార్లిక్ సన్నగా కట్ చేసిన గార్లిక్ వెల్లుల్లి వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్, క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఆనియన్, క్యాప్సికమ్ కూడా వేసుకునేసి ఇప్పుడు కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నానండి ఇందులోకి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక స్పూన్ వరకు నేను సోయా సాస్ తీసుకుంటున్నానండి. అలాగే మనం స్పైసీగా ఎంతవరకు తినగలమో అంత దాన్ని బట్టి ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ అనేది తీసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్లు గ్రీన్ చిల్లీ సాస్ కూడా తీసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా తినే వారికైతే ఇలా బాగా బాగుంటుంది. అలాగే ఇక్కడ షెజ్వాన్ చిల్లీ చట్నీ అండి, ఇది కూడా ఒక స్పూన్ వరకు నేను తీసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం బాగా స్పైసీగానే ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను. అలాగే టమోటా సాస్ కూడా తీసుకుంటున్నానండి. ఇలా
చూడండి అన్నీ తీసుకొనేసి ఇక్కడ కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నాను. వాటర్ బదులు వెనిగర్ వేసుకోవచ్చండి. వెనిగర్ లేదు కాబట్టి నేను వాటర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. కొంచెం ఇక్కడ ఇట్లా కొంచెం లిక్విడ్ లాగా వచ్చినాక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం లిటిల్ బిట్ కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. కొంచెమే షుగర్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగా వస్తుందండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నానండి. నా దగ్గర వైట్ పెప్పర్ అనేది లేదు, అందుకే నేను బ్లాక్ పెప్పర్ యూజ్ చేస్తున్నాను. అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ పీసెస్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదా, అది కూడా పైన ఇలా చల్లేసుకుంటే మనకు ఇలా థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అలాగే పైన కొంచెం కొత్తిమీర చల్లేసి కొద్దిగా అలా కలిపేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే మనకు చిల్లీ చికెన్ రెడీ అవుతుంది. మీరు కూడా ఈ వీడియోని చూసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని క్లియర్గా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ పెట్టండి.